మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీల్లో ఇండియా పాకిస్తాన్ బ్యాక్డ్రాప్ కథ అనేది అక్షయ పాత్ర లాంటిది. పర్ఫెక్ట్గా తీస్తే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసే సత్తా ఉన్న నేపథ్యం అది. తాజాగా అమీర్ ఖాన్ అదే ప్రయోగం చేస్తున్నారు. ఇండో పాక్ విడిపోయినప్పుడు జరిగిన కథని నిర్మిస్తూ ఉన్నారు. మరి అది ఎలా ఉండబోతుంది? సన్నీ డియోల్ మరోసారి అదే మ్యాజిక్ చేస్తారా? ఇండియా పాకిస్తాన్ కథలకు మరోసారి ఊపిరిపోసింది దురంధర్. ఈ స్పై థ్రిల్లర్ ఇండియన్ బాక్సాఫీస్ ను కొల్లగొట్టింది. దానికి ముందు కూడా కొన్ని సినిమాలు ఇలాగే కాసుల వర్షం కురిపించాయి. తాజాగా ఇదే దారిలో మరో సెన్సేషనల్ సినిమా రాబోతోంది. అదే బట్వారా 1947. సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మరో స్టార్ హీరో అమీర్ ఖాన్ నిర్మిస్తున్నారు. 1947లో దేశ విభజన సమయంలో జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనల సమాహారంగా బట్వారా 1947 వస్తోంది. ముందు దీనికి లాహోర్ 1947 అనే పేరు పెట్టినా కూడా కొన్ని అభ్యంతరాలు రావడంతో టైటిల్ బట్వారా 1947గా మార్చారు. ఘాయల్, దామిని, ఘాతక్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత రాజ్ కుమార్ సంతోషి, సన్నీ డియోల్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. పాకిస్తాన్ బ్యాక్డ్రాప్ లో సన్నీ డియోల్ కు బాగా కలిసొచ్చింది. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన గదర్ ఫ్రాంచైజీ నేపథ్యం పాకిస్తానే. బట్వారా 1947లో సికిందర్ మిర్జాగా సన్నీ డియోల్, మాయిగా షబానా ఆజ్మీ, హమీదా మిర్జాగా ప్రీతి జింతా, జావేద్ మిర్జాగా కరణ్ డియోల్ నటిస్తున్నారు. టీజర్ చూస్తుంటే చాలా పెద్ద కథే చెప్తున్నారని అర్థమవుతోంది. సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.